బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, ఎంఎండ్ఎం, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ బీఎస్ఈ సెన్సెక్స్ చూస్తే 79,262 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 964 పాయింట్లు నష్టాల్లో ఉంది. ఇటు నిఫ్టీ 50 మనం చూస్తే 23,980 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. నిఫ్టీ 500 కూడా 22,561, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 51,953 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీదైనా సందేహం ఉంటే కూడా యూట్యూబ్లో దాంట్లో ఎంటర్ చేసినా కానీ దానికి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు? అంటే పుంజుకున్నట్టే పుంజుకొని ఇంత భారీ పతనం ఏంటి? నిన్న కూడా అట్లాగే ఫ్లాట్గా కనిపించాయి, కొంచెం డౌన్లో. ఈరోజు కూడా మార్కెట్లు అదే విధంగా ఉన్నాయి. ఎందుకు సార్? ఏంటి కారణం ఏంటి? అంటే కారణం పరంగా లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి లో నుంచి మంచి రికవరీ చూసామండి. దాదాపు నిఫ్టీ పరంగా చూసుకుంటే మోర్ దెన్ మనకి 1200 పాయింట్స్ పైన 1300 పాయింట్స్ దాకా రికవరీ చూసాము. అయితే ఈ రోజు బాగా హైయర్ లెవెల్స్ లో నిలబడలేకపోతుంది మార్కెట్స్. సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము. దీనికి ప్రధానంగా నేను కూడా రీజన్ పరంగా ఏం లేదు, మరి ముఖ్యంగా F&O రిలేటెడ్ మూవ్స్ చూస్తున్నాము. అంటే ఈ రోజు ఈ సిరీస్ ఎండింగ్ అన్నమాట, లాస్ట్ డే. సో దాని రిలేటెడ్ ప్రెషర్ అనేది మార్కెట్ లో ఉంది. అటు గ్లోబల్ గా మనకి పెద్దగా నెగటివ్స్ ఏమి లేవు. సో ప్రస్తుతానికి గ్లోబల్ గా భారీ నెగటివ్స్ పరంగా ఏం లేవు. ఓన్లీ మన మార్కెట్స్ మాత్రమే కొంచెం హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఇంతకు నేను అన్నట్టుగా ఈ రోజు F&O క్లోజింగ్ అన్నమాట నవంబర్ కి. దాని ప్రభావం కారణంగా మార్కెట్లు సస్టైన్ కాలేదు. మామూలుగా ఎలా ఉంటుందంటే F&O క్లోజింగ్ లాస్ట్ డే ఆ నెలంతా కూడా, అంటే లాస్ట్ లాస్ట్ సిరీస్ క్లోజింగ్ అని గమనిస్తే నిఫ్టీ క్లోజర్ గా 24,200 ఆ లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో దానిపైన సపోజ్ 200-300 పాయింట్లు పైన నిన్న కానీ మొన్న కానీ, అంటే నిన్న క్లోజింగ్ అయిన ఉంటే బాగుండేది. ఈ రోజు ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా అటు 24,200 బిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నెలలో లాంగ్ పొజిషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ తీసుకోవాలన్నమాట. సో ఈ రోజు ఎగ్జిట్ తీసుకోకపోయినా ఈ రోజు క్లోజ్ అయిపోతాయి అనుకోండి. సో దాని కారణంగా ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. దాని కారణంగా ఈ విధంగా సెల్లింగ్ అనేది చూస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ అయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక పానిక్ సెల్లింగ్ చూసాం మనం ఒక లాస్ట్ 2.5 గా. అది కొంచెం ఆగినట్టు అనిపిస్తుంది. అంటే ఈ రోజు ఓకే, ఈ రోజు పతనం పక్కన పెట్టండి, ఇది కంప్లీట్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేస్డ్ రిలేటెడ్ మూవ్ అన్నమాట. సో నేను కూడా మీ FIS కొంచెం సెల్లింగ్ తగ్గించారు. లాస్ట్ 3 days గా బయింగ్ స్టార్ట్ చేశారు, కాబట్టి అది పాజిటివ్ గా నేను చెప్తాను. నేను కూడా డిసెంబర్ మంత్ అనేది కొంచెం మార్కెట్స్ కి పాజిటివ్ గా ఎంకరేజింగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నిఫ్టీ 24,500-600 లెవెల్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి 23,800 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లభించవచ్చు. అది బ్రేక్ అయితే మళ్ళీ గతంలో విజిట్ చేసినట్టుగా 23,200 కి మళ్ళీ వెళ్ళవచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను డౌన్ సైడ్ అయితే నేను కొంచెం డౌన్ సైడ్ రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఒక 500-600 పాయింట్స్ కరెంట్ లెవెల్స్ నుంచి ఇండెక్స్ లో ర్యాలీ రావచ్చు. కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఒక ర్యాలీ అనేది మనకి డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగవచ్చు అనిపిస్తుంది. రైట్ సార్. ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శేషు సార్ గారికి నమస్కారం సార్. నేను మీ వీరాభిమాని సార్. సార్ ఈ టైంలో వచ్చేసి RPG లైఫ్ ఒకటి, విష్ణు కెమికల్ ఒకటి, KRN హీట్ ఎక్స్చేంజ్ సార్, ఈ మూడింటిని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? RPG లైఫ్ ఒకటి, విష్ణు కెమికల్స్ చూద్దాము. ఓకే, కెమికల్స్ సెక్టార్ లో అంటే మిగతా స్టాక్స్ మెజారిటీ స్టాక్స్
వీక్ ఉన్న టైంలో విష్ణు కెమికల్స్ బాగానే పెరిగింది, మల్టీ బ్యాగర్ అయిపోయిందండి. లాస్ట్ మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత విష్ణు కెమికల్స్ ఒక బ్రహ్మాండమైన చెప్పాలి. అంతకుముందు అసలు పెరిగేది కాదు, కొంచెం పెరిగేది, మళ్ళీ వీక్ అయిపోయేది అనమాట. బట్ కోవిడ్ తర్వాత విష్ణు కెమికల్స్ లో ఒక సస్టైన్ ర్యాలీ చూసాము. అయితే అది బ్రేక్ పడిందని చెప్పొచ్చు అండి. కరెంట్ లెవెల్స్ లో రీసెంట్ గా మొత్తం 560 నుంచి బాగా కరెక్ట్ అయింది. సో నేనైతే విష్ణు కెమికల్స్ ఈ లెవెల్లో వద్దని ఇంకా నేను అనుకోవడం, ఇంకా కిందకి రావచ్చు. ప్రస్తుతం విష్ణు కెమికల్స్ ని ఫ్రెష్ బై చేయాలి అనుకుంటే కొంచెం ఆగండి. ప్రైస్ పరంగా కరెక్షన్ కొనసాగవచ్చు. కాబట్టి కరెంట్ లెవెల్స్ లో వద్దని చెప్తాను. తర్వాత ఆర్పిజి లైఫ్ గురించి అడిగారు. సో ఇది కూడా రీసెంట్ గా కొంచెం పడి ఇప్పుడిప్పుడే పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనికి మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్ పరంగా చూసుకుంటే మార్జిన్స్ చాలా తక్కువ వచ్చాయండి. అదొకటి మైనస్ పాయింట్. అదర్వైజ్ గ్రోత్ పరంగా బాగానే ఉంది. సో దీన్ని మీరు ఆర్పిజిని మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి. బట్ విష్ణు కెమికల్స్ కూడా తీసుకోండి, కానీ ఈ లెవెల్లో వద్దు. ఇంకా కొంత కరెక్షన్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, చాలా మంది కామెంట్స్ కూడా రాస్తున్నారు సార్. అయితే ఇక్కడ నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ వి పర్చేస్ మ్యాజ్గాన్ డాక్ బీబీఎల్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం అడుగుతున్నారు సార్. ఈ రెండు మ్యాజ్గాన్ ఒకటి, తర్వాత బీబీఎల్ సార్, బీబీఎల్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా, ట్రేడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మ్యాజ్గాన్ లో ఆల్రెడీ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ ఉందండి. మ్యాజ్గాన్ లో ఉంది, కాకపోతే అంటే షార్ట్ టర్మ్ అంటే టైం అంటే ప్యూర్ ట్రేడింగ్ పరంగా అడుగుతున్నారా అనేది నాకు తెలియదు. ట్రేడింగ్ కోసం అడుగుతున్నారు సార్, ఫుల్ ట్రేడింగ్ కోసం. ఒక అప్ మూవ్ అయితే ఉందండి ఆల్రెడీ. అంటే ఎలా ఉందంటే లాస్ట్ 1 month లోనే 12% పెరిగింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది అంత కరెక్టా కాదా అనేది నాకు డౌట్ గానే ఉంది. మళ్ళీ 4-6 దగ్గర కొంచెం ఆగవచ్చు స్టాక్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం స్టాక్ డిప్ వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి మ్యాజ్గాన్ లో. రైట్. అట్లాగే వినోద్ కుమార్ అడుగుతున్నారు సార్, RITES 370లో తీసుకున్నారంట, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా ఏంటని అడుగుతున్నారు. ప్రెసెంట్ చూస్తే 290 ఉంది సార్. రైట్స్ 370లో తీసుకున్నారు, ప్రస్తుతానికి బాగా వీక్ గా ఉంది. దీన్ని అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బట్ నేనైతే దీని మీద పాజిటివ్ గా అయితే లేనండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా పాజిటివ్ గా లేను. ఇంకా చెప్పాలంటే ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా కిందకి వెళ్ళడమే తప్ప పెద్దగా పెరిగే అవకాశం లేదు. మాక్సిమం 320 అక్కడికి వస్తే, అంటే అది గ్యారంటీ కూడా లేదు. కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా రైట్స్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. కృష్ణ కన్నారావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్. నమస్తే సార్, శేషు గారు. నమస్తే సార్. మా దగ్గర 2006 లో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని షేర్స్ తీసుకున్నాం అండి. హలో, వినబడుతుంది, చెప్పండి మీ డౌట్ చెప్పండి. అదే నేను 2006 లో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్స్ తీసుకున్నా. అది ఎగ్జిట్ అవుదామంటే డిమార్ట్ లో పంపిస్తే వాళ్ళు ఏదో ఫిజికల్ హోల్డింగ్స్ కన్ఫర్మ్ ఫిజికల్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఏం చేయాలండి అవి? ఏమన్నారండి, మళ్ళీ చెప్పండి. నేను 2006 లోనండి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్స్ తీసుకున్నా 300. ఓకే, అది నేను డిమాట్ అకౌంట్ లో పెట్టానండి ఎగ్జిట్ అవుదామని. హలో, ఓకే చెప్పండి. అదే డిమాట్ లో పెట్టానండి ఎగ్జిట్ అవుదామని. అంటే వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ రిటర్న్ చేసి కన్ఫర్మ్ ఫిజికల్ హోల్డింగ్ సర్టిఫికేట్ అండ్ డిస్ట్రిక్ట్ నెంబర్స్ అప్ టు డేట్ అన్నారు. అది మళ్ళీ మార్చుకోవాలండి అది సర్టిఫికేట్. మీకు మీ డిమాట్ అకౌంట్ లో సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీ బ్రోకింగ్ దగ్గరికి వెళ్ళి దాన్ని డిమాటరైజ్ చేసుకోవాలండి. డిమాట్ అకౌంట్ లో షేర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వాళ్ళు వచ్చి రిటర్న్ చేస్తారండి సర్టిఫికేట్ ని ఎగ్జిట్ అవుదాం. మీరు ఎవరిని కాంటాక్ట్ చేశారండి? మీరు ఎవరిని కాంటాక్ట్ చేశారు? నేను అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనే షేర్స్ వాళ్ళ దగ్గర చేశాను. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఎగ్జిట్ అవుదాం అనేసి.
వాళ్ళు 2006 లో తీసుకుని సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా సర్టిఫికేట్ పంపించాలంటే పంపించి తీసుకోవాలా? వాళ్ళని మీరు ఎక్కడ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళనే కాంటాక్ట్ చేయండి అండి. దీన్ని చెయ్యొచ్చు. వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్ ని వాళ్ళకి సబ్మిట్ చేసి డిమాట్ లోకి షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాళ్ళు చేసేస్తారు, మీరు కాదు. ఆ ప్రాసెస్ టైం పడుతుంది. సో మీరు ఎక్కడైతే అందుకే ఎక్కడ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడో మనకి ఢిల్లీలోనో ముంబైలో ఉండేవాళ్ళు కాకుండా లోకల్ కంపెనీ ఏదైనా ఉంటే చూసుకొని బ్రోకింగ్ కంపెనీ వాళ్ళని సంప్రదించి సో వాళ్ళ ద్వారా మీరు దీన్ని డిమాట్ చేయించు. ఐ మీన్ డిమాట్ అంటే ఏం లేదంటే ఎలక్ట్రానిక్ ఫామ్, అంటే సర్టిఫికేట్ నుంచి మీ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు చేయండి. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ గన్నవరం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. చిన్న సహాయం సార్, ఇప్పుడు స్విగ్గీ టాటా మోటార్స్ రెండు ఫ్రెష్ వర్క్ వచ్చా సార్? టాటా మోటార్స్ విన్నాను, ఇంకోటి స్విగ్గీ సార్. స్విగ్గీ 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 ఫుడ్స్ రెండు ఫ్రెష్ గా వర్క్ వచ్చా సార్? ఓకే ఓకే. స్విగ్గీ రీసెంట్ గా వచ్చింది, ఐపీఓకి లిస్ట్ అయింది. ఇన్ని రోజులు మనం జొమాటో చూసాము, ఇప్పుడు స్విగ్గీ అన్నమాట. సో ఓవరాల్ గా ఈ వీళ్ళ బిజినెస్ మోడల్ మీద నేను చాలా పాజిటివ్ గా అంటే ఇదని కాదు, స్విగ్గీ అండ్ జొమాటో రెండు కూడా పాజిటివ్ గా. కాకపోతే స్విగ్గీ కన్నా జొమాటో అనేది గ్రోత్ అంటే ఓవరాల్ గా ఈ ఫుడ్ డెలివరీలో 60% స్విగ్గీ జొమాటో, 40% స్విగ్గీ అండి షేర్ పరంగా. అంటే షేర్ పరంగా అంటే ఓవరాల్ బిజినెస్ లో. ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే దీనికి కొంచెం మైనస్ పాయింట్ ఉన్నాయి స్విగ్గీకి. బట్ వాల్యుయేషన్స్ కంపేర్ చేసుకుంటే, దాంతో కంపేర్ చేసుకుంటే రీసెంట్ గా కరెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా కరెక్ట్ అయింది. కొంచెం ఆగండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే స్విగ్గీని కొనుక్కోండి. కాకపోతే ఈ రేట్ లో కాదు, ఇంకా కొంచెం డౌన్ సైడ్ రిస్క్ మనకి ఉంది. అంటే డౌన్ సైడ్ రిస్క్ అంటే డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. కరెక్షన్స్ లో కొనుక్కోండి. ప్రెసెంట్ నిఫ్టీ 23,924, సెన్సెక్స్ 79,082 దగ్గర కొనసాగుతోంది. సో శేషు గారు ఉన్నారు మనతో పాటు. సార్ మీతో కాలర్ లైన్ లో ఉన్నారు సార్ మాట్లాడడానికి, గోపాలకృష్ణరాజు గారు భీమవరం నుంచి. రాజు గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. ఇప్పుడు మార్కెట్ ఎంతవరకు తగ్గవచ్చు అది కూడా వివరించండి. నెక్స్ట్ సుజలాన్ కొనుక్కోవచ్చా ప్రజెంట్ రేట్ లో చెప్పండి సార్. అంటే మార్కెట్ ని ఎప్పటికప్పుడు అనలైజ్, అంటే ప్యూర్ ట్రేడింగ్ పరంగా 1 month 2 months 3 months పరంగా అయితే ఎప్పటికప్పుడు మనం అంటే ఖచ్చితంగా ఇట్లా ఉంటుందని ఎవరు చెప్పలేరు. బట్ నేను కూడా డిసెంబర్ లో కొంత ఆల్రెడీ చెప్పాం, స్టార్టింగ్ లో చెప్పాం, డిసెంబర్ లో కొంచెం ర్యాలీ ఉండొచ్చు స్టాక్స్ లో మార్కెట్ లో. ఓకే, సో అది మార్కెట్ సంబంధించింది. ఇక సుజలాన్ గురించి కొనుక్కోనండి, స్లోగా ఉంటుంది. రీసెంట్ గా 86 నుంచి కరెక్ట్ అవుతూ 60 దగ్గర ఆగింది, ఇప్పుడు 63 దగ్గర ఉంది. పర్లేదు, కొనుక్కోవచ్చు. అంటే ఇన్ని రోజులు పెరిగింది అంటే రీజన్ పరంగా రీటైల్ హవా నడిచింది. కొంచెం రీటైల్ కూడా తగ్గింది కూడా. లాస్ట్ మంత్ డిమాట్ అకౌంట్స్ 50 లక్షలు అలా ఉండేది. అంటే దానికి ముందు మంత్ మన లేటెస్ట్ గా 36 lakhs కి వచ్చారు. కాబట్టి ఏంటంటే కొంచెం రీటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం బాగా తగ్గుతుంది డబ్బు రావడం స్టాక్ మార్కెట్ లోకి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ కొంచెం కరెక్ట్ అవుతాయి. బట్ మీరు స్లోగా సుజలాని లాంగ్ టర్మ్ కొనుక్కోండి. రైట్ సార్. సార్ చాలా కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి మీతో మాట్లాడడానికి. అంటే కాల్ కలవని వాళ్ళు, మాట్లాడలేని వారు కామెంట్స్ రాస్తున్నారు సార్. అంటే సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు, హోల్డింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 76 లో లాంగ్ టర్మ్ కోసం ప్లీజ్ అడ్వైజ్ అని అడుగుతున్నారు సార్ ఇన్వెస్టర్. ఐడిఎఫ్సి ఇప్పుడు గత నాకు తెలిసి 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉందండి. చాలా మంది అందరూ ఐడిఎఫ్సి ఎందుకంటే ప్రైస్ పరంగా తక్కువ ఉంది, సో దానికోసం కొన్నారు. 93 దాకా వెళ్ళింది. 2023 సెప్టెంబర్ లో 95 అక్కడ దాకా వెళ్ళింది. అక్కడ నుంచి పడుతూనే ఉంది. సో ఇప్పుడు హోల్డ్ చేసుకోమని చెప్తాను. అంటే ఇక్కడ నుంచి భారీగా క్రాష్ అయిపోయి అట్లే ఉండదు, కానీ మళ్ళీ 90 రూపీస్ వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా సుజలాన్ కానివ్వండి, ఐడిఎఫ్సి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా పెద్ద ఈక్విటీ అనమాట. ఈ ఇమీడియట్ గా పెరగవు. ఉంచండి అండి, ఐడిఎఫ్సి ఉంచండి, టైం వేస్ట్ అయిపోతుంది. అయినా సరే ఇంకా మీరు అందరికి ఇష్టం కాబట్టి ఉంచుకోండి మీరు. రైట్ సార్. అట్లాగే జేఆర్ కృష్ణ గారు అడుగుతున్నారు సార్, కెన్ బి బై హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసిఐ లైఫ్?
ఎస్బిఐ పక్కన పెట్టి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి లైఫ్ ఓకేనండి. అంటే షార్ట్ గా చెప్తున్నాను, మనకి ఎక్కువ అంటున్నారు కదా, ఎక్కువ మంది కాల్స్ మెసేజ్లు వస్తాయంటారు కదా, షార్ట్ గా చెప్తున్నాను. రైట్ సార్. మూర్తి గారు అడుగుతున్నారు సార్, హోల్డింగ్ హ్యాపీయెస్ట్ హోమ్స్ మైండ్స్ ఎట్ 850లో కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్, నాట్ మూవింగ్ సిన్స్ 8 months నుంచి ముందుకు వెళ్ళట్లేదు ఇది అని అడుగుతున్నారు సార్. 850లో తీసుకున్నారంట. మంత్స్ కాదండి, ఐపీఓ నుంచి ముందుకెళ్ళటం లేదు. నేను పదే అబ్జర్వ్ చేస్తూ ఉంటే నన్ను పదే చెప్తూనే ఉన్నాను, ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, చాలా ఎక్స్పెన్సివ్, ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా ఎక్స్పెన్సివ్. సో బెటర్ ఏంటంటే నిజంగా నెక్స్ట్ ర్యాలీ వచ్చి 850కి వస్తే బ్లైండ్ గా ఎగ్జిట్ కాండి. సార్ మల్లేష్ గారు అడుగుతున్నారు, రోటో పంప్స్ అండ్ రిట్స్ ఉన్నాయి సార్, 20% లాస్ లో ఉన్నాను సార్, ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఓకే, రోటో పంప్స్ గురించి అడిగారు. ఇవి స్టాక్ అండి, చాలా చిన్న సైజ్ కంపెనీ. దీని గురించి మనం బెటర్ ఏంటంటే 20% మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. అంటే రేటుకి వస్తుందని కూడా చెప్పలేము. ఈ టైంలో ఏంటంటే బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి, మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఉండండి. పెరగవచ్చు, ఇటువంటి ఏంటంటే ఎంతైనా పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం పడ్డం కూడా అట్లే ఉంటుంది. 100% పెరగడానికి అవకాశం ఉన్నప్పుడు 100% పడడానికి కూడా ఇటువంటి స్టాక్స్ లో అవకాశం ఉంటుంది. రైట్ సార్. మధుసూదన్ రావు గారు అడుగుతున్నారు, సార్ పిఎన్సి ఇన్ఫ్రా ఇస్ డిక్లైనింగ్ డే బై డే, కెన్ ఐ షిఫ్ట్ అనదర్, వేరే దానికి ఏమైనా వెళ్ళమంటారా, కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇన్ఫ్రాలోనే మీరు కొంచెం పిఎన్సి ఇన్ఫ్రా పెరగడం స్టార్ట్ అయినప్పుడు మీరు బెటర్ ఏంటంటే షిఫ్ట్ కావడం బెటర్ అండి. పిఎన్సి నుంచి మీరు వేరే స్టాక్ లోకి షిఫ్ట్ కావడం బెటర్. అట్లాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్, బై ఆర్ సేల్? వద్దండి, అంటే బై ఆర్ సెల్ అంటే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఆల్రెడీ కొని ఉంటే ఉంచండి. తర్వాత సార్ బజాజ్ హెచ్ఎఫ్ఎల్ 170లో తీసుకున్నాను 100 షేర్స్, ఉంచమంటారా తీసేయమంటారా అని అడుగుతున్నారు సార్. లాస్ట్ లో ఉన్నానని చెప్తున్నారు. ఇంతకుముందు అడిగింది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ సార్, అది ఓన్లీ బజాజ్ బజాజ్ హౌసింగ్ సార్. అది ఇంతకుముందు బజాజ్ హౌసింగ్, ఇప్పుడు ఇది బజాజ్ హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, సేమే ఉన్నట్టుంది. రెండో ఒకటి. ఓకే, నెక్స్ట్. తర్వాత సార్ బిఎల్ఐఎస్ఎస్ జీబీఎస్ అట్ట సార్ 126లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? అట్లాగే జొమాటో 54లో తీసుకున్నాను, ఏం చేయమంటారా అని అడుగుతున్నారు. ముందుగా జొమాటో 54లో ఉన్నాయి, ఇంకా హోల్డ్ చేస్తున్నారు, గ్రేట్ అండి, కంగ్రాట్స్ ఫస్ట్ మీకు, ఉంచండి. తర్వాత బ్లిస్ జీవిఎస్ ఫార్మా కూడా మీరు కంటిన్యూ చేయండి. ఈ రోజు కూడా 16%. ఇదేంటంటే గైనిక్ లో ఉన్నారు, మెయిన్ బిజినెస్ అంతా కూడా గైనకాలజీ మీద, ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నారు. అంటే పెసరీస్ అంటాము, సపోజిటరీస్ అండ్ పెసరీస్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఉంచండి ప్రస్తుతానికి బ్లిస్ జీవిఎస్. సార్ యోగానంద్ కనుమూరి గారు అంటే ఎల్ఎన్టీ అండ్ జొమాటో టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా రెండు మంచి కంపెనీస్ లో ఉన్నారు, టార్గెట్స్ పక్కన పెట్టి టార్గెట్స్ అవన్నీ చెప్పేవాళ్ళు చెప్పొచ్చు కానీ అవి మన చేతుల్లో ఉండవండి. టార్గెట్స్ అనేది అది అవన్నీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, బట్ రెండు కూడా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకో. రైట్. కృష్ణమోహన్ గారు అడుగుతున్నారు సార్, వాట్ అబౌట్ జీవీకే పవర్? జీవీకే స్లోగా ఉంటుందండి, జీవీకే పవర్ చాలా స్లోగా ఉంటుంది, చాలా ఓపిక ఉండాలి మీకు దీన్ని హోల్డ్ చేయాలి అంటే. ప్రస్తుతానికైతే సార్ జీవీకే అంటారా, జీఎంఆర్ అనుకోండి, జీవీకే పవర్ వద్దు సార్, నేను జీఎంఆర్ అనుకున్నాను, బట్ వద్దండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. రైట్ సార్. లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు సార్, అంటే ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఐఆర్ఎఫ్సి వాట్ ఈస్ ద ఫ్యూచర్, కెన్ బి బై, ఏ ప్రైస్ లో తీసుకోమంటారని అడుగుతున్నారు. ప్రెసెంట్ రేట్, ఈ రేటుకి తీసుకోమంటారని అడుగుతున్నారు. ఓలాలో 70 రూపాయలు అట్లా వచ్చింది రీసెంట్ గా, 70 బిలో కూడా వెళ్ళింది. సో మళ్ళీ ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయింది. బెటర్ ఏంటంటే ఓలాలో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను నేనైతే, ఫ్రెష్ బైకింగ్ అయితే వద్దు. సార్ జొమాటో ఇప్పుడు హోల్డ్ చేయమంటారని అడుగుతున్నాడు ఈ ప్రైస్ లో. జొమాటో మనం రిపీట్ చెప్తూనే ఉన్నాను, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తాం. తర్వాత కెన్ వి యాడ్ టాటా మోటార్స్ అని అడుగుతున్నారు సార్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వేరే ఉన్నాయంట, ఇంకా యాడ్ చేసుకోమంటారని అడుగుతున్నారు. ఇప్పుడే భారీగా పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ ఇదే లెవెల్లో కొంచెం 840, 850 దాటి ఇమ్మీడియట్ గా అయితే పెరగదు. సో
సో మీరు ఒక ట్రేడింగ్ పరంగా చూడాలి అనుకుంటే కొంచెం కొనుక్కొని 760, 740 లెవెల్స్ లో కొనుక్కొని కొంచెం ఒక 5-6% పరంగానే అమ్ముకోవాలండి. అంతకుమించి పెద్దగా ఇమీడియట్ గా పెరిగే అవకాశం లేవు. అనిల్ కుమార్ అడుగుతున్నారు సార్, కొచ్చిన్ షిప్ ఇది రైట్ టైం అని అడుగుతున్నారు బై చేయడానికి. వద్దండి, మళ్ళీ అందరూ ఆల్రెడీ చాలా మంది షిప్పింగ్ లో ఇరుక్కుపోయారు. మళ్ళీ మీరు ఇరుక్కోవాలనుకుంటే మీ ఇష్టము. వద్దండి, ఇప్పుడు ఎంత పుల్ బ్యాక్ ర్యాలీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా, షిప్పింగ్ కంపెనీస్ కానీ చాలా బాగా పండే కంపెనీస్ ఫుల్ బ్యాక్ ర్యాలీస్ అంటాం. ఈ టైంలో ఏంటి అంటే మా పాత వాళ్ళు కింద కొనుక్కొని ఉంటే యావరేజ్ ని కొంచెం యావరేజ్ చేసుకొని ఎగ్జిట్ కావాలి, అంతేగాని ఫ్రెష్ ఎంట్రీస్ అనేది తీసుకోవద్దు. దూరం ఉండండి. షిప్పింగ్ కంపెనీస్ లో నేనైతే వద్దని చెప్తానండి. షిప్పింగ్ కంపెనీస్, మెజారిటీ షిప్పింగ్ కంపెనీస్ అని కూడా వద్దని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. చాలా అంశాలు అయితే దీనికి సంబంధించి చెప్పారు. ఏబిఎన్ ప్రేక్షకులైన ప్రశ్నలకు కూడా చాలా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.